చాలా వరకు ప్రతి ఇంట్లో ఈ రెసిపీ లేనిదే తెల్లారదు, పొద్దు పడవదు. ఒక మంచి మసాలా చాయ్‌తో ఈరోజు మన డే మొత్తం ఫుల్ ఎనర్జీగా ఉండాలి అంటే ఫస్ట్ మనం మంచి టేస్టీ చాయ్‌నైతే తాగాలి. అప్పుడే మనకి మంచి రిఫ్రెష్‌గా డే అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఈ మంచి మసాలా చాయ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కూడా అంతా కూడా మరిగిపోతాయండి. దీంట్లో 2 స్పూన్ల వరకు టీ పొడిని యాడ్ చేసుకొని సిమ్‌లో పెట్టుకొనే టీ పెట్టుకోవాలి. అప్పుడే టీ పొడిలో ఉన్న ఫ్లేవర్ అంతా స్లోగా వాటర్‌లోకి రిలీజ్ అవుతుంది. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే అది అంత టేస్ట్ అనిపించదు. అవి మరుగుతుంటాయి. ఈలోపు ఒక చిన్న అంగుళం ముక్క సైజు శొంఠి, ఒక 3 యాలక్కాయలు, 10 మిరియాలు వేసి కచ్చా పచ్చాగా దంచుకుందాము. శొంఠి బదులు అల్లాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అల్లం వేడి చేస్తుంది కదా, అందుకని మేము శొంఠి యూజ్ చేస్తాము. మిరియాలు కూడా గొంతు ఇన్ఫెక్షన్లు ఏమన్నా ఉన్నా తగ్గిస్తాయి. శొంఠి కూడా గొంతుకు మంచి హెల్దీ కదా. దీన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనకి వాటర్ అయితే మరిగిపోయాయి. మనం దంచి పెట్టుకున్న ఈ శొంఠి పొడిని ఈ వాటర్లోకి వేసుకొని మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇది వేయంగానే ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆర్గానిక్ బెల్లాన్ని అయితే యాడ్ చేశాను. నేను షుగర్ని యాడ్ చేయలేదు, మీ ఆప్షన్ అండి. మీరు షుగర్నైనా పటిక బెల్లాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను అయితే యాడ్ చేశాను. నేను ఈ క్వాంటిటీ అనేది 5 మెంబర్స్కి సరిపోతుంది. ఇలా ఇవి కాగుతున్నప్పుడు ఒక 3-4 తులసి ఆకుల్ని వేసామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవి తెరులుతుంటే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టీ చేసుకోవడం చాలా ఈజీ అండి. కాకపోతే సరైన పద్ధతిలో చేసామంటే ఆ టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది కదా. టీ ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టకుండా, మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా, లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అంతా కూడా టీలోకి రిలీజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అలాగే మనం వాడే టీ పొడి కూడా ఎలాగుంది అనేది చూసుకొని వాడుకున్నామంటే మన డే అనేది మంచి టీతో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి టీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా సర్వింగ్ అయితే చేసేసుకుందాము. చూడండి ఎంత చిక్కగా వచ్చాయో. మనం వాటర్ కొంచెమే యాడ్ చేసాము, పాలు ఎక్కువ చేసుకున్నాము. కాకపోతే మీ ఇష్టం అండి, మీరు కొంచెం వాటర్ ఎక్కువ చేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇదే ఫ్లేవర్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా? ట్రై చేస్తారా? ఇంకా లేట్ చేయకుండా ఒక ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియోస్ అయితే మీ వరకు చేరుతాయి. ఒక్కసారి మీరు చేసే పద్ధతిలో కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. మరో మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి.